వెరీ సింపుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్షన్ ముఖ్యమంత్రి గారు ఇచ్చింది తప్ప వేరే ఏం కాదు. ఆ దిశలో ఈవో గారు ఆయన విధి నిర్వహణ కర్తవ్యంలో భాగంగా ఒక మంత్లో వచ్చినటువంటి 4 ట్యాంకర్లు సప్లై జరిగినప్పుడు ఆ నెయ్యి శాంపిల్స్ని తీసి NDDB నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ కాఫ్కి శాంపిల్స్ పంపించడం జరిగింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు మనకు తెలుసు, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి సంస్థ. ఇట్స్ మదర్ ఆఫ్ డైరీస్ అని చెప్పొచ్చు, మదర్ ఆఫ్ డైరీ టెక్నాలజీ అని చెప్పొచ్చు. భారతదేశ డైరీని రూపుని మార్చినటువంటి సంస్థలు. NDDF CALFకి శాంపిల్స్ పంపించినప్పుడు కొద్ది రోజుల తర్వాత ఆ రిపోర్ట్లు రావడం, ఆ రిపోర్ట్లో మనం నివ్వెరబోయేటువంటి అంశాలని మనం చూడడం జరిగింది. సో మీ ముందుకి జస్ట్ ఆ ఒక్క లాస్ట్ పేజ్, దాదాపు 10 పేజీల రిపోర్ట్ ఉంటే దాంట్లో ఉన్నటువంటి లాస్ట్ పేజ్ని గతంలో కూడా చెప్పాం, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఎస్ వాల్యూ ఈక్వేషన్స్ ఫర్ సస్పెక్టెడ్ అడల్టరెంట్స్ యాజ్ పర్ ISO. సస్పెక్టెడ్ అడల్టరెంట్స్, ఇవన్నీ కల్తీ జరిగాయి అని అనుమానిస్తున్నాము అనేటువంటిది ఆ ల్యాబ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా ఉంది. ఒక 5 అంశాలని వాళ్ళు ప్రస్తావించారు. 5 అంశాల్లో మొదటి అంశం ఏంటంటే సోయాబీన్, సన్ఫ్లవర్, ఆలియల్, ర్యాప్సీడ్, లిన్సీడ్, వీట్ జర్మ్, మైజ్ జర్మ్, కాటన్ సీడ్, ఫిష్ ఆయిల్. ఇది నెంబర్ 1. నెంబర్ 2 కోకోనట్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్ రెండవది. మూడోది పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. నాలుగవది లార్డ్, అదర్ది టోటల్ అని పెట్టారు. సో అంటే NDDB కాఫ్ ఏదైతే భారత్